హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? అమ్మ వాళ్ళ ఇంటికి అయిన వెళ్ళాక వెళ్ళామండి. ఈస్టర్ ముందు రోజు సాయంత్రం ఇది చిన్న వ్లాగ్ చేశాను. నిన్ననే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, టైం దొరకలేదండి. చాలా సంవత్సరాల తర్వాత కల్లాపు వేస్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. చాలా సంవత్సరాలు అయిందండి, ఒక 25 ఏళ్ళ పైన అయింది నేను కల్లాపు వేసి. అమ్మ అయితే గదులన్నీ కడిగేసుకున్నారు, నేను కల్లాపు వేయమన్నారు. మార్నింగ్ లేచి సమాధుల దగ్గరికి అది వెళ్ళాం. తర్వాత దారిలోనే అమ్మాళ్ళది RCM చర్చ్ ఉంది, ఆ చర్చ్ చూసుకుని ప్రేయర్ చూసుకుని ఇంక ఇంటికి వచ్చాం. 40 డేస్ తర్వాత ఉపవాసం ఉంటాం కాబట్టి ఉపవాసం అయిపోతుంది. ఈస్టర్ రోజుని కొంచెం నాన్ వెజ్ వండుకొని అందరూ వండుకొని తింటారు. చాలామంది చర్చిల్లోనే భోజనాలు పెట్టేస్తారు, అక్కడే తింటారు. కానీ ఇంటికి వచ్చి మేము అన్నీ వండాం. వైట్ రైస్ ఎక్కువ చేసామండి, ఎందుకంటే సగం పులిహోర కలిపేసాం. మార్నింగే పులిహోరను పాయసం సమాధానం పట్టుకెళ్ళాం. తర్వాత 2 కోళ్ళు కాల్చి తీసుకొచ్చాం. అందులో కోడిగుడ్లు, కందనకాయలు అవన్నీ ఫ్రై చేసాం. తర్వాత ములక్కాయలు, పచ్చిరొయ్యలు కూర. కోడి అయితే కొంచెం గ్రేవీ కింద ఉండేవండి, వైట్ రైస్లోకి బాగుంటుందని. ఆ రోజు మాకు బాగా లేట్ అయిపోయింది భోజనాలు. బాగా అందరం ఉన్నాం కాబట్టి ఎంజాయ్ చేసాం. పక్కన బాధ, ఒక పక్కన ఎంజాయ్ కూడా ఉంటుంది, ఎందుకంటే సమాధుల దగ్గరికి వెళ్తాం కదా, కొంచెం ఎమోషనల్ అయిపోతాం అందరం. అవన్నీ చూసుకుని భోజనాలు చేసి మళ్ళీ తిరిగి సాయంత్రం మళ్ళీ మేము అందరం ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయామండి. ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటారండి. మీరు అందరూ ఎలా జరుపుకున్నారు నా కామెంట్స్ పెట్టండి. మరి ఒక వీడియోతో, మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.